శాంతి. గొప్ప వ్యక్తులు జన్మించినప్పుడే వారి లక్షణాల వల్ల అనేక మందికి మేలు జరుగుతుంటుంది అనేది మనం ఎంతోమంది మహానుభావుల బయోగ్రఫీల్లో చదువుకొని ఉంటాం. అలాంటి ఒక మహోన్నతమైన ఘటన విశ్వ సేవామూర్తి అయినటువంటి మదర్ తెరిసా జీవితంలో కూడా జరిగింది. ఆమె చదువుకునే రోజుల్లో చిన్న వయసులోనే కఠినాత్మురాలైనటువంటి ఒక టీచరు హృదయాన్ని ప్రేమతో కరిగింపజేసినటువంటి మహా సేవామూర్తి మదర్ తెరిసా. ఆమె చదువుకునే రోజుల్లో జరిగిన ఈ సంఘటనను గనక మనం వివరంగా చూస్తే మన జీవితంలో కూడా గొప్ప మార్పుకి ఇది ఒక మంచి పునాది వేయగలుగుతుందని తప్పకుండా చెప్పుకోవచ్చు. అసలు జరిగింది ఏమిటంటే, అవి మదర్ తెరిసా కాన్వెంట్లో చదువుకుంటున్న రోజులు. ఆ కాన్వెంట్ టీచరు ఒక ఉపాధ్యాయురాలు. ఆమె ఎంతో కఠినాత్మురాలు. ఆమె అంటేనే ఆ తోటి ఉపాధ్యాయులకు మరియు స్కూల్లో ఉన్న ఇతర విద్యార్థులకు కూడా ఎంతో భయంగా ఉండేది. ఆమె దూరం నుంచి వస్తుందంటేనే తప్పించుకొని పారిపోవటానికి ప్రయత్నించేవాళ్ళు. అలాంటి స్కూల్లో ఆ టీచర్ ఉన్నటువంటి క్లాసులోనే మదర్ తెరిసా చేరాల్సి వచ్చింది. ఆమె చేరినప్పుడు అందరు విద్యార్థులు ఉపాధ్యాయులు ఆ టీచర్ వైఖరికి బెదిరిపోవటం, భయపడటం, దూరంగా జరగటం గమనించారు. ఇలా జరుగుతూ ఉండగా మదర్ తెరిసా మొదట్లో ఆమె కూడా టీచర్ను చూసి భయపడుతూ ఉండేవారు, బెదురుతుండేవారు. కానీ క్రమంగా కొంతకాలం తర్వాత మదర్ తెరిసా ఆ టీచర్ యొక్క వైఖరిని, ఆ టీచర్ యొక్క రూపాన్ని, ఆ టీచర్ యొక్క గుణాన్ని చూసి తన వైఖరిని మార్చుకున్నారు. ఆమెతో తాను ప్రవర్తించే తీరుని మిగతా పిల్లలకు భిన్నంగా చేసుకున్నారు. ఆమె దూరం నుంచి వస్తుంటే పిల్లలు అందరూ పారిపోతూ దూరంగా వెళ్ళిపోయి భయపడేవారు. కానీ మదర్ తెరిసా ముందుగానే అందరికంటే ముందు ఆమెకు దగ్గరగా వెళ్ళి ఎంతో ప్రేమగా చిరునవ్వుతో నమస్కరించేది. ఆమెకు అవసరమైన వస్తువులను సమకూరుస్తుండేది. ఆమె ఎక్కడ ఉన్నా సరే ఆమె చుట్టూ ఎంతో అనురాగంతో ఆమె చెప్పిన పనులన్నీ చేస్తూ ఆమెను అనుసరిస్తూ ఉండేది మదర్ తెరిసా. ఇలా మదర్ తెరిసా ఒక భిన్నమైన వైఖరిని చూపిస్తుండటంతో ఆ ఉపాధ్యాయులు, తోటి టీచర్లు మరియు మిగతా విద్యార్థులు కూడా ఆశ్చర్యపోయేవారు. అందరికీ భిన్నంగా మదర్ తెరిసా ప్రవర్తిస్తున్న తీరు చూసి విస్తుపోయేవారు. కానీ ఆ టీచర్ మాత్రం మదర్ తెరిసా వైఖరిని నిదానంగా అర్థం చేసుకోవటం మొదలుపెట్టారు. మదర్ తెరిసా దూరంగానే, ఆ టీచర్ దూరం నుంచి కనపడగానే మదర్ తెరిసా తొందరగా దగ్గరికి వెళ్ళి నమస్కరించి చేయి కలిపి అనురాగం చూపిస్తుండేది. నిదానంగా ఆ టీచర్కి మదర్ తెరిసాకి మధ్య ఒక స్నేహపూర్వకమైన బంధం ఏర్పడింది. ఇలా ఒకరోజు ఆ టీచర్కి మదర్ తెరిసా మీద ఒక అనుమానం కలుగుతుంది. మిగతా పిల్లలందరూ కూడా నేనంటే భయపడుతున్నారు, ఆఖరికి ఉపాధ్యాయులు కూడా నాకు దూరంగా ఉంటున్నారు. కానీ ఈ పాప నా మీద ఇంత అనురాగం చూపిస్తుంది, ఇంత ప్రేమగా నన్ను చూసి నవ్వుతుంది, ఎంత తీయగా నాతో మాట్లాడుతుంది, ఏమిటి అని ఆమెకే డౌట్ వస్తుంది. అప్పుడు ఒకరోజు ఆమె మదర్ తెరిసానే నేరుగా ప్రశ్నిస్తుంది, బేబీ, నేనంటే అందరూ దూరంగా వెళ్తుంటారు, తోటి ఉపాధ్యాయులు కూడా నేనంటే కసురుకుంటుంటారు, పిల్లలంతా నేను ఎదురుగా పడితే వాళ్ళే దూరంగా పారిపోతుంటారు. మరి నువ్వు నాకు ఇంత దగ్గరగా, నాతో ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావు, అనురాగం చూపిస్తున్నావు, నాలో నీకు ఏమీ ఆకర్షణ కనిపించింది చెప్తావా అని అడిగింది టీచర్. అప్పుడు మదర్ తెరిసా చేతులు జోడించి ఎంతో ప్రేమగా
ఎంతో భక్తిభావంతో, టీచర్, నాకు మీలో దేవుడు కనిపిస్తున్నాడు, మీలో నేను దేవుణ్ణి చూస్తున్నాను, నేను మీతో మాట్లాడిన ప్రతి క్షణం నేను ఆ దేవుడితోని మాట్లాడుతున్నట్టుగా నాకు అనుభవం కలుగుతుంది, నేను మీ కళ్ళతో చూసినప్పుడల్లా, మీ కళ్ళలోకి చూసినప్పుడల్లా ఆ దేవుడితోనే సంభాషిస్తున్న అనుభవం కలుగుతుంది, మీ హృదయం ఆ దేవుడి యొక్క హృదయ స్పందనను నాకు తెలియజేస్తూ ఉంది. ఆ దేవుడు ఎంతో గొప్పవాడు. ఎంతటి కఠినమైనటువంటి హృదయాన్నైనా సరే తీయగా మార్చగలిగినటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు ఆయన. కనుక ఆ దేవుడి యొక్క స్వరూపం మీలో చూస్తున్నంత వరకు మీ మీద నాకెంతో అనురాగం, ఆప్యాయత కలుగుతుంది, మీకు దగ్గరగా ఉండాలని ఆశ కలుగుతుంది. అందుకే మిగతా పిల్లలందరికంటే నాకు మీ మీద ఎంతో ఆసక్తి ఏర్పడింది అని మదర్ తెరిసా చెప్తూ ఉండగానే ఆ టీచర్ యొక్క నోటి నుంచి మాటలు రావటం ఆగిపోయాయి. ఆమె కళ్ళు చెమర్చాయి. వెంటనే మదర్ తెరిసాను చేతుల్లోకి తీసుకొని హత్తుకుంది. ఆమె కళ్ళ వెంట కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. ఆ రోజు నుంచి ఆ టీచర్లో గొప్ప మార్పు వచ్చింది. ఒక్కరోజు మదర్ తెరిసాతో చేసిన సంభాషణ ఆ టీచర్ యొక్క జీవితకాలపు మార్పుకు నాంది పలికింది. ఎంతటి కఠిన హృదయంలోనైనా సరే దైవ స్వరూపాన్ని చూస్తున్నట్లయితే క్రమంగా అందరి హృదయాల్లో ప్రేమ యొక్క పుష్పాలు వికసించవచ్చు అని ఈ చిన్న వాస్తవ ఘటన మనందరికీ ప్రేరణ కలిగిస్తుంది. ఓం శాంతి.